ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలం బాగున్నారా? దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థనలు చేసి ఉన్నారా? మరి ఉదయకాలం దేవుని యొక్క ఆత్మీయ ధ్యానంగా యెహోషువ గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఈ వాక్యం నీతో ఎందుకు మాట్లాడాలని దేవుడు ఆశపడి ఉన్నాడు అంటే, నువ్వు ఈ లోకంలో ఉండుచుండగా, పాపపు బంధకములలో పడి ఉండగా, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వచనాలను నెమరు వేసుకోకుండా ఈ లోకపు బంధకములను ఉన్నావా? నేనేమంటున్నాడు, నిమిషం మాత్రము నేను విసర్జించితిని. ఒకవేళ నిమిషం కాదు కానీ మొత్తానికి మనల్ని విసర్జించినట్లయితే, ఒకవేళ నీ పాప బంధకములు నీకు అడ్డంగా వస్తూ దేవుని యొక్క ప్రేమను పొందుకోనికుండా ఉన్నట్లయితే నీతోనే యేసయ్య మాట్లాడు. గొప్ప వాత్సల్యమును నీ మీద చూపెడతానంటున్నాడు. ఆయన అపారమైన ప్రేమను నీ మీద చూపెడతానంటున్నాడు. నిన్ను సమకూర్చుతానంటున్నాడు. నువ్వు ఏ బంధకములలో ఉండి సాతాను అంధకార క్రియలలో నువ్వు బంధింపబడి ఉన్నావా, నిన్ను ఆ దరి నుంచి తీసుకొని వస్తానంటున్నాడు కదా. ఇది దేవుని క్షమాపణను, పునరుద్ధానమును, ఆయన యొక్క స్వభావమును చూపిస్తున్నటువంటి వచనంగా మనం గుర్తెరగాలి కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన ఏకైక కుమారుని లోకంలో పంపించి నీ పాపపు బంధకములను విడిపించడానికి, నీ ఈ లోకపు ఇచ్చల నుంచి నిన్ను విడిపించడానికి యేసయ్య తన కుమారుని పంపించి ఉన్నాడు. అలాంటి వాత్సల్యమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. నిన్ను సమకూర్చుతానంటున్నది. చూడండి, మనం బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో చూడగలం. ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలం కదా. తన ప్రజలను కాపాడడానికి తన ప్రాణాన్ని పణముగా పెట్టి ఉన్నది కదా ఎస్తేరు గారు. మరి యేసయ్య మనమందరం ఆయన బిడ్డలమై ఉన్నాం. విడవకుండా నిత్యం నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణామయుడై ఉన్నాడు కదా. అపారమైన వాత్సల్యముల చేత నిన్ను ప్రేమించి ఉన్నాడు. శాశ్వతమైనటువంటి బంధము కలిగి నీతో ఉండాలని ఆశకుని రా. ఈరోజు యేసయ్య సన్నిధానంలో రా. నిమిషం మాత్రం ఆయన నిన్ను ఒకవేళ త్రోసివేస్తే, ఆయన నిన్ను చూడకుండా ఉంటే ఈ లోకంలో నువ్వు ఉండగలుగుతావా? లేదు. అన్ని బంధకములను బంధించబడదు. ఈ లోకపు ఇచ్చలకు అన్నిటికీ అలవాట్లు అయిపోతావు. కాలక్రమీప నువ్వు నీ దోస్తులకు, నీ బంధువులకు, నీ చర్చికి, నీ సొసైటీకి దూరం అయిపోతావు. నువ్వు ఒంటరి వాణిగా ఈ లోకంలో జీవిస్తున్నావు. కానీ ఈ లోకంలో ఇద్దరికి చేర్చుకోరు. కానీ గొప్ప వాత్సల్యం కలిగినటువంటి దేవుడు నిన్ను సమకూరుస్తానంట. నా యవనస్తుడా, యవనస్తురాలా, తండ్రులారా, మీ కొరకే ఈ వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇటు కృప మనందరికీ, ఆయన యొక్క గొప్ప ప్రేమ, గొప్ప వాత్సల్యమును, ఆయన క్షమాపణ గుణము, పునరుద్ధాన స్వభావమును మనమందరం కలిగి ఉండాలి. గొప్ప వాత్సల్యముల చేత, ఆయన అపారమైన ప్రేమ చేత మనము ఆయనను ఆహ్వానిద్దాం. మన హృదయంలోకి ప్రార్థన చేసుకుని ఈ లోకంలో మనం వెలుచుండగా మనందరికీ ఆయన గొప్ప వాత్సల్యమును, ఆయన యొక్క అపారమైన ప్రేమ మనందరికీ కలుగులాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపామయ కనికరముల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. యెహోవా నన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యములతో నిన్ను సమకూర్చదనని చెప్పి ఉన్నావు తండ్రి. అవునయ్యా నాయన, అలనాడు నోహు కాలంలో నాయన జల ప్రళయంలో ఏ విధంగా కుటుంబాన్ని కాపాడి ఉన్నావు అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దైవమానికి స్తోత్రములు నాయన. అయ్యా, నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మేము మిమ్మల్ని విడిచిపోకుండా, ఈ లోకపు బంధకములలో బంధించకుండా
నిత్యము వాక్యము చేత నాయన మా హృదయముని మార్చుకునే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. యేసయానికే స్తోత్రములు నాయన ప్రభా. నాయన ఈ విధంగా ఎస్తేరు తన ప్రజల కొరకు నాయన ప్రభా ప్రాణాన్ని నాయన ఆ విధంగా నాయన ప్రభా మేమందరము నీ కొరకు నాయన ప్రభా అయా జీవించే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. నీ గొప్ప వాత్సల్యమును అయా మేము పొందుకునే బిడ్డలంగా ఉండే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రోజంతయు నీ వాక్యం మేము విని ఉండగా మా జీవితంలో ఆత్మీయ ఫలమును పెంచుకొని నాయన ఈ లోకంలో మేము వెళ్ళుచుండగా నీ సాక్షి బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేయమని అందరం నీ యొక్క ప్రేమను పొందుకొని నాయన నువ్వు వచ్చి పర్యంతము ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని తాకుమని లేవనెత్తుమని నాయన నీ కొరకు సిద్ధపడే బిడ్డలంగా ఉండే కృపను మా అందరికి దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.